బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో తెలుగు నటులు ఉండటం ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ పార్టీకి నటి హేమ, అషీరాయ్ హాజరైనట్టుగా పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా వీరి నుండి రక్త నమూనాలు కూడా సేకరించారు. వీరి రిపోర్టుల్లో పాజిటివ్ రావడం మరింత సంచలనంగా మారింది. దీంతో విచారణకు హాజరు కావాలంటూ సీసీబీ ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసులో తాను లేనంటూ నటి హేమ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఉన్నానంటూ వీడియోలు సైతం రిలీజ్ చేశారు. బెంగళూరు పోలీసులు ఫోటోలు బయటపెట్టినా తాను కాదన్నారు. అయితే తాజాగా ఆమె కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైనట్టుగా పోలీసులు తేల్చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. 73 మంది పురుషుల్లో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. 30 మంది యువతుల్లో 27 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 గా నాగబాబు, A4 గా రణధీర్ బాబు, A5 గా మహమ్మద్ అబూబకర్, A6 గా గోపాల్ రెడ్డిని చేర్చారు. ఇక A7 గా 68 పురుషులు, A8 గా 30 మంది యువతులు ఉన్నారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయి వారి రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఇక ఈ కేసులో మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సెక్స్ రాకెట్ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్టుగా గుర్తించిన పోలీసులు ఎంట్రీ ఫీ 2 లక్షలుగా వసూలు చేసినట్టుగా తెలిపారు. పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. రేవ్ పార్టీలో 150 మంది ఉన్నారని, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి తనిఖీలు చేశామని, కొన్ని మాదక ద్రవ్యాలు కూడా లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సునీల్, మొత్తం మీద బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు ఎప్పుడు విచారణకు హాజరవబోతున్నారు? ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకెవరివై పేర్లు అయినా వినబడుతున్నాయా? రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారంటున్నారు. ఎస్ కృప, దాదాపు 2 తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతం షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో పాటు అటు నార్కోటిక్ విభాగం అధికారులు కూడా ప్రస్తుతం అయితే కేసుని టేకౌట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా మొత్తం దాదాపు గత శనివారం రోజు సాయంత్రం మొదలైనటువంటి పార్టీ సన్సెట్ టు సన్ రైజర్స్ విక్టరీ అనే పేరుతో బెంగళూరు జిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రేవ్ పార్టీలో చాలా మంది ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి అటెండ్ కావడం జరిగింది. సోమవారం తెల్లవారుజాము వరకు, అంటే దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ పార్టీలో 200 మందికి పైగా ఈ పార్టీకి అటెండ్ అయినట్లు కూడా పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేశారో అక్షణమే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్స్ మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చేసినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. మొత్తం మీద ఈ యొక్క పెద్ద పార్టీలో దాదాపు డ్రగ్స్తో పాటు MDMA, కొకైన్, అదేవిధంగా హైడ్రో గంజాయితో పాటు కొన్ని కండోమ్స్ ప్యాకెట్లు కూడా అటు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద దీంట్లో అంటే ఎప్పుడైతే మాదక ద్రవ్యాలు దొరికిందో ఆ వెంటనే సెక్స్ రాకెట్స్ కూడా నిర్వహించి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయో, డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయో వెంటనే అందరికి కూడా డ్రగ్స్ బ్లడ్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో నిన్న FSL రిపోర్ట్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ నుంచి నివేదిక రావడం జరిగింది. అందులో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు కూడా తెలిసింది. అందులో పురుషులు 73 మందికి యొక్క బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 53 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. మరోవైపు మహిళలకు, యువతులకు మొత్తం 30 మందికి రిపోర్ట్ చేస్తే అందులో మొత్తం 23 మందికి, అంటే మొత్తం దాదాపు 23 మందికి పైగా 27 మందికి పైగా బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. వీరైతే మొత్తం 63 మందిని మొత్తం త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని చూస్తున్నారు. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ముగ్గురు పేర్లు ప్రస్తావన వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో సినీ నటి హేమ, అదే మొత్తం మీద సినీ నటి హేమ పోయింది. ఆ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేసినప్పుడు కూడా తాను ఈ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేసింది, పదే తప్పించుకునేందుకు అనేక బుకాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు హేమ వెళ్ళినటువంటి ఫ్లైట్ టికెట్స్ తో పాటు హేమ వెళ్ళేటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఫ్లైట్ నుంచి వచ్చింది, ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది, ఎప్పుడు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చింది, ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, వీటన్నిటి రిపోర్ట్ మొత్తం కూడా బెంగళూరు పోలీసులు
పోలీసులు దగ్గర ఉంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మాత్రం హేమ నిన్న మళ్ళీ 10 టీవీతో మాట్లాడే ప్రయత్నం చేసింది, కానీ హేమ మాత్రం రెస్పాండ్ ఇవ్వలేదు. అంటే అంతకుముందు మాత్రం నన్ను వీడియో కాల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను అని చెప్పినటువంటి హేమ నిన్న ఎప్పుడైతే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో, ఆమె బెంగళూరుకు వెళ్ళినటువంటి టికెట్స్ అన్ని బయటకు వచ్చాయో ఆ క్షణం నుంచి హేమ మీడియాతో మాట్లాడకుండా మీడియాపై చిందులు వేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం దీంతో ఈమెతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వారందరూ కూడా త్వరలో నోటీసులు ఇచ్చి విచారించాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. రైట్ సునీల్.